సో, ప్రజల్లోకి ఒక సమస్య ఇప్పుడు మిగులుతా ఉంది. ఎప్పటినుంచో మనం వింటా ఉన్నాము. డబ్బులు తీసుకోవడం వరకు బాగానే తీసుకుంటున్నారు. మంచిగా అడుగుతున్నారు. అడిగి డబ్బులు తీసుకుంటున్నారు. కాకపోతే ఇవ్వటంలో జాప్యం జరుగుతా ఉంది. డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతా ఉన్నారు. మరి ఈ డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉందా? పనిష్మెంట్ ఉందా లేదా? ఇప్పుడు మనతో ఉన్నది ఎవరో కాదు, ఒక సీనియర్ అడ్వకేట్ మెరుగు శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు. పరకాల ఎక్స్ బార్ ప్రెసిడెంట్‌గా వారు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా పోరాడినటువంటి ఒక ఉద్యమకారుడు. ప్రెజెంట్ మనం పరకాలలో ఉన్నాము. ఇది హనంకొండ జిల్లాకు చెందినటువంటి పరకాల టౌన్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. నమస్తే. ఫస్ట్ మొదటగా మీరు వరంగల్ నుంచెల్లి ఇక్కడికి పరకాలకు నా యొక్క ఇంటర్వ్యూ కోసం మీరు వచ్చినందుకు బీవీఆర్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా రిపోర్టర్కు నా యొక్క కృతజ్ఞత అభినందనలు. ఓకే. సార్, నేను సూటిగా క్వెషన్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ప్రజల్లోకి చాలా నానుకపోయినటువంటి ఒక సమస్య. ఇప్పుడు డబ్బులు బాగానే మంచిగా, అంటే మంచి సత్ప్రవర్తనతోని అడిగి డబ్బులు తీసుకుంటున్నారు. 5,000, 10,000, 20,000 కావచ్చు. తీసుకోవడం వరకు బాగానే తీసుకుంటున్నారు. కానీ రిటర్న్ ఇవ్వట్లేరు. రిటర్న్ ఇవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం కావచ్చు, లేకుంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కావచ్చు. ఇట్లాంటి యాక్టివిటీ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ డబ్బులు ఎగ్గొడదామని అనుకునే వాళ్ళకి పనిష్మెంట్ ఉందా? లీగల్‌గా పనిష్మెంట్ ఉందా? చెప్పండి. సరే, ఉంది సార్. ఈ డబ్బులు ఎగ్గొట్టే వారికి చాలా చట్టాలైతే కఠినంగా ఉన్నాయి సార్. ఒకటి క్రిమినల్ ఉన్నది, 2 సివిల్‌లో కూడా ఉన్నాయి సార్. ఫస్ట్ సివిల్‌కి వస్తే, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారి మీద ఈ ఇచ్చిన వ్యక్తి సివిల్ ద్వారా దావా వేయచ్చు సార్. దానికి ప్రామిసర్ నోట్ ఆధారం ఉందా, లేదా చేయబదలుగా అంటే ఫ్రెండ్లీగా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఫ్రెండ్లీగా కనుక ఇస్తే సార్, ఫోన్ రికార్డింగ్ కావచ్చు, లేదా ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, బ్యాంకు ద్వారా కూడా ఇవ్వచ్చు కదా, బ్యాంకు స్టేట్మెంట్ కావచ్చు. ఇట్లాంటి ఆధారాలు ఏమన్నా ఉంటే కోర్టులో మనం కేసు వేసుకొని దాని ద్వారా మనం రాబట్టుకునే అవకాశాలు ఉంటాయి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ రాబట్టుకునే క్రమంలో ఒక 4 విధాలుగా మనం రికవరీ చేసుకోవచ్చు సార్. ఫస్ట్ ఏదైతే కేసు ఉంటుందో, ఈ కేసు డిగ్రీ అయిన తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత కేసు డిగ్రీ అవుతుంది సార్. దాని తర్వాత ఒక 4 మార్గాలు ఉన్నాయి సార్. 4 మార్గాలు. ఒకటి ఏంటంటే, ఆ వ్యక్తిని చట్ట ప్రకారం అరెస్ట్ చేయించడం, సివిల్ కోర్టు ఇది, చట్ట ప్రకారం అరెస్ట్ చేయించడం. రెండవది ఏంటంటే, ఆ వ్యక్తి ఒకవేళ ఉద్యోగస్తుడు అనుకోండి, అప్పు తీసుకున్న వ్యక్తి, ఆయనకి శాలరీకి సంబంధించి ఏదైతే ఉన్నదో దాన్ని అటాచ్మెంట్ చేయించి తీసుకోవడం, వసూలు చేసుకోవడం. మూడవది ఏంటంటే, ఆయన ఇంట్లో ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో తర్వాత దర్వాజాలు కావచ్చు, తలుపులు కావచ్చు, బైకులు కావచ్చు, తర్వాత ఇంకొకటి ఫ్యాన్లు, కుర్చీలు, సోఫా సెట్లు, బోళ్ళు, ఫ్రిడ్జ్లు, టీవీలు, సైకిళ్ళు, ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో రికవరీ చేసుకోవచ్చు. నాలుగోది ఇంకోటి ఏంటంటే, వస్తురూపకంగా ఎట్లా అంటే, కొన్ని అంటే పెద్ద పెద్ద ఇవి బస్సులు ఉంటాయి, ఆ వ్యక్తికి బస్సులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, జీపులు కావచ్చు, కార్లు కావచ్చు, సైకిల్ మోటార్లు కావచ్చు, ఇవి వాటి మీద కూడా మనం అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, భూములు ఉంటాయి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది ఇందాక చెప్పిందా మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ భూముల మీద కూడా మనం కేసులు వేసుకొని అటాచ్మెంట్ తీసుకొని దాని ద్వారా కూడా డబ్బులు వసూలు చేసుకునే వెసులుబాటు మనకు ప్రభుత్వం కావచ్చు, చట్టాలు కావచ్చు కల్పించినాయి. దీన్ని పబ్లిక్ అంతా యూజ్ చేసుకొని ఇట్లాంటి మార్గాల ద్వారా లబ్ధి పొందండి. దీన్ని ఏంటంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తి ద్వారా డబ్బులు అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకొని ఎగ్గొట్టాలని మోసపూరితంగా ప్రయత్నాలు చేస్తాడు కొన్ని సందర్భాలలో. ఎట్లా అంటే, మోసపూరితంగా అంటే కొన్ని సందర్భాలలో తనది కానీ ప్రాపర్టీ కుదవబెట్టచ్చు, ఈయన దగ్గర పెట్టచ్చు, లేదా బ్యాంకులో కూడా తనఖా పెట్టి ఇవ్వచ్చు, లేదు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, చెక్కులు కూడా బౌన్స్ అవుతాయి. చెల్లని చెక్కులను కూడా ఇచ్చి మోసం చేసే ప్రక్రియ ఇది కూడా చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇలాంటి వాటిని మాత్రం చట్టం ఏమాత్రం ఉపేక్షించది. వాళ్ళను ఖచ్చితంగా డబ్బులు వసూలు చేసే మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఎట్లా అంటే, చెక్కులు అనుకో 138 ఆఫ్ ఎన్యాక్ట్ కింద కూడా వేసుకోవచ్చు కేసులు. అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, 380 బిఎన్ఎస్ ద్వారా కూడా మనం
వాళ్ళ మీద కేసు పెట్టి మన డబ్బులు మనం వసూలు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఉంది. ఓకే. సార్ నెక్స్ట్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ కేసెస్ అనేది ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో 10 సంవత్సరాల వరకు జైలు జీవితం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం కూడా వచ్చినటువంటి పరిస్థితి. లారీల వాళ్ళైతే సమ్మెలు చేసిళ్ళు. ఇప్పుడు ఈ తీసుకురావడం వెనకాల ఎట్లాంటి ఆంతర్యం ఉందని మీరు అనుకుంటున్నారు? సార్ కాకపోతే ఏందంటే పాత చట్టానికును, కొత్త చట్టాలకు కొంత తేడా ఉంది సార్. అంతకుముందు కొంత లిబరల్‌గా ఉండేది ఈ యాక్సిడెంట్ చట్టాల పట్ల. అయితే ఇప్పుడు ఏందంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏందంటే చాలా సీరియస్‌గా తీసుకున్నది. కాబట్టి ఈ ఈ ఏదైతే యాక్సిడెంట్‌లకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోని చట్టం కొన్ని మార్పులు చేసింది. అందులో భాగంగా ఎవరైతే ఒక వ్యక్తిని లేదా ఒక కేసును ఒక వెహికల్‌ను మరొక వెహికల్‌తో గుద్ది, సరే పొరపాటే కావచ్చు, యాక్సిడెంటే కావచ్చు అది. ఉద్దేశపూర్వకంగా కావచ్చు, పొరపాటుగా కూడా కావచ్చు, జరుగుతుంటాయి. ఈ ఈ క్రమంలో యాక్సిడెంటల్‌గా జరుగుతది. యాక్సిడెంటల్‌గా జరిగిన యాక్సిడెంట్‌లో కంపల్సరీ ఏదైతే గుద్దిన వ్యక్తి ఉంటాడో ఇమ్మీడియేట్‌లీ ఆయన పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలి. నా వల్ల ఇట్లాంటి పనయిందని. ఇవ్వక ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఏం చేసేది, గుద్దిబిడి తప్పించుకునేది. సరే అప్పుడు ఏందంటే, కంటి తుడుపు చర్యగా ఒక 2 ఒకవేళ నేరం గనుక అప్పుడు 304 ఏ అని ఉండేది సెక్షన్ ఐపీసీ. ఆ 304 ఏ ఐపీసీ ప్రకారం 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండేది పనిష్మెంట్. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఈ కఠినంగా ఎందుకు చేసిండ్లనంటే, దీనివల్ల కుటుంబాలు నాశనం అయితాన్నాయి. ఏది ఆ బాధిత కుటుంబం, ఒక వ్యక్తి చనిపోయిండనుకోండి, బాధిత కుటుంబం అన్ని విధాలుగా వాళ్ళు నష్టపోతాండ్రు. ఆ వ్యక్తి వాళ్ళకేందంటే వాళ్ళ సాధకం కావచ్చు, వాళ్ళ పోషణ అది ఇది చేసే వ్యక్తి కాబట్టి కంప్లీట్‌గా ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబం రేపు వీధిన పడతాండ్రు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వ్యక్తులకు అన్యాయం జరగకుండా చట్టం చేసిండ్రు ఈళ్ళు. ఇప్పుడు ఏందంటే ప్రతి వ్యక్తి కంపల్సరీ ఏదైనా ఇన్సిడెంట్ అయితే పోలీస్ స్టేషన్‌లో చెప్పాలి, తన వల్ల జరిగిందని. ఒకవేళ చెప్పని పక్షంలో మాత్రం కఠినంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా నిశ్చితంగా గమనించి చట్టాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని గుద్దగానే కాదు, హాస్పిటల్ తీసుకొని పోవడం, పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ వ్యక్తికి ఏందంటే కోలుకునేదాకా చికిత్స ఇప్పించడం, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఒక ఇష్యూ కోల్‌కతా ఇష్యూ. ఆ ట్రైనీ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో నిజంగా ఇది చాలా అమానుషం సార్. నిజంగా ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. సార్ ఇక్కడ ఇప్పుడు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది, ఓకే. ఇప్పుడు జరగవలసిన తీర్పు, ఎలాంటి తీర్పు రాబోతుంది? యాస్ ఎ అడ్వకేట్‌గా 25 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ఇప్పుడు ఎలాంటి తీర్పు రాబోతుంది? సార్ కోల్‌కతాలో ఇట్లాంటి అంటే అమానుషమైన సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఒక స్త్రీ అంటే ఆడపిల్ల తనంత తానుగా రాత్రి కాదు, పట్టపగలు కూడా రోడ్డు మీద నడవలేని పరిస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. సరే, ఇప్పుడు కోల్‌కతాలో జరిగిన జూనియర్ డాక్టర్‌పై కొంతమంది వ్యక్తులు అమానుషంగా దాడి జరిపి అతి పాశవికంగా ఆమెను మానభంగం చేసి అతి కిరాతకంగా ఆమెను చంపిండ్రు. ఇది సభ్య సమాజానికి నిజంగా కంటగింపు ఇది. ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. అట్లాంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు వాళ్ళు చేసిన నేరానికి ఉరిశిక్ష మాత్రం ఖాయం వాళ్ళకు. ఎందుకంటే ఇట్లాంటి నేరాలు ఈ వ్యవస్థీకృత నేరం ఇది. ఇట్లాంటి నేరాలకు చాలా కఠినంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఇట్లాంటి నేరం చేసిండ్రు. ఆ అమ్మాయి కడుపులో పేపర్లలో చూసినాం మనం. ఆ అమ్మాయి కడుపులోనట 150 ml సెమెన్ ఉందంటే ఎంతమంది అతి దారుణంగా అత్యంత పాశవికంగా ఆ అమ్మాయిని మానభంగం చేసి, మరియు ఆ ముఖం మీద కావచ్చు, ఇంకా శరీర భాగాల మీద కావచ్చు, పంటి ఘాట్లు, గోళ్ళ గుర్తులు, ఎంత అమానుషం తెలుసా. ఇది నిజంగా సభ్య సమాజం తల వంచుకునే పరిస్థితి. ప్రభుత్వాలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఇట్లాంటి వారి పట్ల కఠినంగా శిక్షించడానికి మరి ఈ చట్టాలు, నూతనంగా చేసిన చట్టాలు మాత్రం చాలా ఉపయోగపడతాయి. ఇవి వారికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఓకే. కొత్త చట్టాలు చాలా ఉపయోగపడతాయి అంటున్నారు. కొత్త చట్టాలు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఏం చెప్తా ఉన్నాయి?
ఇప్పుడు ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఈ తేవడం వెనుక ఉద్దేశ్యం ఏందంటే, ఇంతకుముందు బ్రిటిష్ చట్టాలుంటాయి. బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు మన కోసం. కానీ ఇప్పుడు ఒక భారతీయుల కోసం చేసుకున్న చట్టాలివి. ఇది నిజంగా హర్షించదగ్గ పరిణామం. అయితే ఈ చట్టాలు నిజంగా అప్పటి పాత చట్టాలకును కొంత ఈ చట్టాలకు కొద్దిగా కఠినంగానే చట్టాలున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే నేరం చేసిన వ్యక్తి వాళ్ళు తప్పించుకోవద్దు. నేరం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కాబట్టి ఈ చట్టాలు కూడా కఠినంగా అమలు జరపాల్సిందే. వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. అయితే ఇందులో దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి నేరం చేసిండని నిరూపించడానికి భాగంగా ఇప్పుడు ఎట్లున్నదంటే 7 సంవత్సరాల పైగా శిక్ష విధించబడే కేసులలో ఇప్పుడు ఏందంటే ఫోరెన్సిక్ సంబంధించిన ఆహ్, వాళ్ళ ముఖ్యాంశాలు ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తారు వాళ్ళు. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరిస్తారు. అదేవిధంగా నిపుణులు కూడా వచ్చి ఆ సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళు శాస్త్రీయంగా అసలు ఆ నేరం ఎట్లా జరిగింది? ఎట్లా జరగడానికి వీలున్నది? ఎవరు చేసిన్లు అనేది కూడా నిర్ధారించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అవి కూడా మనకు ఈ ముఖ్యంగా ఏందంటే ఈ ఈ యొక్క రేపు సాక్ష్యంలో కీలకంగా ఇవి ఆహ్, ఆ! చాలా కీలకంగా ఇవి వ్యవహరిస్తాయి. ఒక వ్యక్తికి శిక్ష పడడానికి. కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు లేకుండే ఏది కొన్ని చట్టాలలో, కొన్ని సెక్షన్‌లో. ఇప్పుడు మాత్రం చాలా కీలకంగా ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రతి 7 సంవత్సరాల పైబడి ఆ చట్టాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా గవర్నమెంట్ నిర్దేశించింది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థీకృత నేరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు చెంపపెట్టు లాంటిది. వాళ్ళు ఏమాత్రం కూడా తప్పించుకోలేరు. ఇవి కీలక పరిణామం ఇది. ఈ చట్టాలు. ఓకే. సార్ ఇప్పుడు 25 సంవత్సరాలుగా మీరు ఈ అడ్వకేట్ వృత్తిని రన్ చేస్తా ఉన్నారు. మీ దగ్గర రకరకాల మనుషులు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు. సార్ ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ప్రజలకి? సార్ ఎక్కువగా ఏందంటే ఈ కొట్టుకున్న కేసులు సార్. పబ్లిక్ అంటే ఒకరిని ఒకరు కొట్టుకున్న కేసులు కావచ్చు. ల్యాండ్‌కి సంబంధించిన ఒక వ్యక్తి స్థలం ఇంకొక వ్యక్తి ఆక్రమించుకోవడం, కబ్జా చేయడం, లేదా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయడం. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళేందంటే వాడెవడో తిట్టడము, లేదా ఉద్యోగరీత్యా వేధింపులకు గురి చేయడం, లేదా భర్త కూడా తన భార్యను వేధింపులకు గురి చేయడం. లేదు ఈ రోడ్డున పోయే పోకిరీలు కూడా కొంతమంది అంటే గృహిణీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పట్ల వీళ్ళు వెకిలి చేష్టలు చేయడం. అదేవిధంగా ఈ స్టూడెంట్లు కూడా ర్యాగింగ్ చేయడం. కళాశాలలో ఇది బాగా తీవ్రంగా ఉంది. ర్యాగింగ్ చేయడం కావచ్చు. అదేవిధంగా ఈ రైతులు ముఖ్యంగా రైతులకేందంటే వాళ్ళ దేశానికి వెన్నెముకైన రైతుకు పాపం చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏందంటే నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు వీళ్ళకి దొరికి ఏందంటే వీళ్ళు పాపం వాళ్ళ నడుము విరిగిపోతుంది. పంటలు పండుతలేవు. దానివల్ల చాలా వాళ్ళు అవస్థల పాలవుతాళ్ళు. ఇట్లాంటి నేరాలు వస్తుంటాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అంటే మానభంగాలు కావచ్చు, హత్యలు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు. తర్వాత ఇంకోటేందంటే వరకట్నం హత్యలు, లేదా వరకట్నం నేరాలు. ఇవన్నీ ఈ నేరాలకు సమగ్రంగా ఇప్పుడు ఈ నూతన క్రిమినల్ చట్టాల్లో ఆవిష్కరించబడ్డాయి. నిజంగా ఇది చెప్పుకోదగ్గ పరిణామం ఇవి. ఈ చట్టాలు ఇందులో కఠినంగా శిక్షలుంటాయి. ఓకే. సార్ మీరు బేసికల్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకులు. సార్ మీరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఏమిచ్చింది మీకు కాంగ్రెస్ పార్టీ? ఎలాంటి పదవులు కల్పించింది? సార్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ ఎన్ఎస్యులో అంచెలంచెలుగా వివిధ పదవులు అనుభవించినాను సార్. వివిధ పదవులు చేసినాను. ముఖ్యంగా విద్యార్థి రంగానికి అంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా కళాశాలల్లో ర్యాగింగ్ కావచ్చు, లేదా మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, లేదు విద్యార్థులకు ఫీజులకు సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రైవేటు కళాశాలల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేసి వాళ్ళకు తక్కువ వసతులు కల్పించడం కావచ్చు, లేదు వాళ్ళకు స్టైఫండ్ విషయంలో కూడా గవర్నమెంట్ తక్కువ ఇవ్వడం కావచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ తహసీల్ ఆఫీసులలో కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు రాకపోవడం. పీసీ సర్టిఫికేట్లు, తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు ఇవన్నిట్లో చాలా విషయాలలో నేను అప్పుడు చాలా కీలకంగా వ్యవహరించి వాళ్ళ సమస్యల పట్ల
విద్యారంగ సమస్యల పట్ల మహోధృతమైన పోరాటాలు చేసినాం ఇక్కడ. అప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ పరకాల తాలూకా ఎన్ఎస్ఐ ఉపాధ్యక్షునిగా, తర్వాత తాలూకా అధ్యక్షునిగా చేసిన, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా చేసిన, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుని కూడా చేసిన. జిల్లా ప్రెసిడెంట్ నేనే అవుతున్న క్రమంలో అప్పుడు యూత్ కాంగ్రెస్లో కూడా వెళ్ళి ఆ యూత్ కాంగ్రెస్లో కూడా వివిధ పదవులు చేసిన. ఆ తర్వాత మన పెద్ద కాంగ్రెస్లో కూడా జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ కూడా చేశాను. అదేవిధంగా నేను మన పరకాల కోర్టుకు కూడా నేను నామినేటెడ్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ గవర్నర్ పీడర్ కూడా చేయడం జరిగింది. ఒక 6.5 సంవత్సరాలు నేను ఏజీపీగా చేయడం జరిగింది. వివిధ అంటే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కేసులలో వాళ్ళకి సలహాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ కేసులను గెలిపించడంలో కూడా నేను కీలక పాత్ర పోషించాను. అదేవిధంగా మన పరకాల లైబ్రరీ కమిటీ అధ్యక్షుని కూడా 2005 నుండి 2015 అంటే సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేసి, ముఖ్యంగా పాఠకులకు దైనందిన జీవితంలో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అంటే ముఖ్యంగా పాఠకులకు ఏమేమి కావాలి, వాళ్ళకు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు వాళ్ళు గవర్నమెంట్ నుంచి తెప్పించడం కానీ, లేదు వివిధ వ్యక్తుల నుండి కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు మా గురువు గారైన ఏరుకొండ జయశంకర్ సార్, ఆయన కూడా కొన్ని ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సహకరించే పుస్తకాలు ఇచ్చిండు. అదేవిధంగా కొన్ని నవలలు, దేశభక్తికి సంబంధించిన నవలలు కావచ్చు, పెద్ద పెద్ద వ్యక్తులు అంటే ముఖ్యంగా మంచి అంటే మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే మిగతా పెద్ద పెద్ద రచయితలు, పేరొందిన రచయితలు ఇచ్చిన పుస్తకాలు కూడా ఆయన దానం చేయడం జరిగింది. అదేవిధంగా మరొక న్యాయవాది శ్రీ సదాశివుడు సార్, ముంగినపల్లి సదాశివుడు సార్ కూడా ఆయన కూడా తన వంతుగా కొన్ని పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పాఠకుల కోసం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొంత లోటు అయితే ఉంది. ఎందుకంటే లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నిజంగా పాపం చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల లోటు నేను తీర్చడానికి చాలా వరకు అయితే ప్రయత్నం చేసిన నేను. ఓకే. సార్, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా అమాంతంగా సాగింది. ఇక్కడ మీరు తెలంగాణ పొలిటికల్ జేఏసీకి మీరు ఇక్కడ కన్వీనర్ అని చెప్పి విన్నాం, ఈ పరకాల టౌన్ వరకు. సార్, యాక్చువల్లీ ఎలాంటి ఘట్టాలను మీరు ఎదుర్కొన్నారు? ఎన్ని సంవత్సరాల ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు? అసలు ఏం చెప్తారు? సార్, తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం తెలంగాణ లక్ష్యంగా, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల అభిష్టానికి ఏదైతే ఉందో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నేను తెలంగాణ ఉద్యమంలో నా శక్తి వంచన లేకుండా నేను పనిచేసినాను. నేను అప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీలో కన్వీనర్గా కీలక పాత్ర పోషించిన సార్. ప్రతిరోజు ఇక్కడ పరకాలలో జరిగే ఉద్యమం మహోధృతంగా సాగింది సార్. అప్పుడు ఆ ఉద్యమంలో ఒక కన్వీనర్గా నేను పాల్గొని ప్రతిరోజు నేను కోర్టును కూడా వదిలిపెట్టుకొని సార్ ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. అది బైకాట్ కావచ్చు, రోడ్డు మీద వంట వార్పు కావచ్చు, రోడ్డు మీద క్రీడోత్సవాలు కావచ్చు, అంటే రోడ్డు మీద కూడా ఆటలు ఆడుకోవడం, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఏదైతే వినతి పత్రాలు సమర్పించడం, అట్లాంటి ఇంక ఎన్నో కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో నిజంగా తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్నాను. నా వంతు సహకారం అయితే అందించాను సార్. ఓకే. సార్, ఇక్కడ నేను ఇంటర్వ్యూ మీరు మధ్యలో ఒక మాట అన్నారు, ఇప్పటి చట్టాలు ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగున్నాయని చెప్పేసి స్వాగతిస్తున్నాం అన్నట్టుగా మీరు చెప్పారు కదా. కానీ మీ సహచర అడ్వకేట్స్ చాలామంది దీన్ని వ్యతిరేకించిళ్ళు, నిరసనలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరి మీ సహచర అడ్వకేట్స్ ఏమో ఆ రకంగా ఉన్నారు, మీరేమో ఈ రకంగా ఉన్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు పాత చట్టాలతో పోలిస్తే కొత్త చట్టాల్లో కొంత నిరసన వ్యక్తమవుతున్న మాట అయితే వాస్తవమే సార్. కాకపోతే ఏంటంటే సార్, ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మేము కూడా ఇక్కడ బైకాట్ చేసినాం సార్. కొన్ని ఈ చట్టాలలో కొన్ని చాప్టర్లు ఏవైతే ఉన్నాయంటే ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేయడం, ఏది సాక్ష్యాలను రికార్డ్ చేయడం, అంటే ఇంతకుముందు కూడా ఉన్నది 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసేది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రక్రియ ఉన్నా అయితే 161 రికార్డు చేసినంత మాత్రాన అక్కడ ఏం చెల్లది. కోర్టులో వచ్చి రేపు ఇప్పుడు ఏదైతే సాక్ష్యం చెప్తాడో అదే అక్కడ. కాకపోతే ఆ ప్రక్రియ అన్నది అదైతే సరైనది కాదు అనే దాని మీద దాంతో ప్రకారం ఇంకా కొన్ని చట్టాలలో కూడా కొన్ని అంటే చేంజెస్ చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు. నేను కూడా ఏకీభవిస్తాను సార్. చట్టాల్లో కొన్ని మార్పులు అయితే ఇప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా చేస్తే బాగానే ఉంటుంది సార్. ఓకే. సార్, ఇక్కడ
పోలీస్ వాళ్ళు రికార్డ్ చేస్తా ఉన్నారంటే ఏమైనా నష్టం జరుగుతదా? రికార్డ్ చేయడం వల్ల ఏమైనా నష్టం జరుగుతదా? ఎవరికి నష్టం జరుగుతది? అయితే ఇక్కడ ఏమైతదంటే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేయని వ్యక్తిని ఇప్పుడు మనకు చాలా విషయాలలో జరుగుతున్నాయి. హ్మ్. కొంతమందిని అంటే ఏం చేస్తారంటే పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ కావచ్చు, లేదా వ్యక్తిగత ఇన్‌ఫ్లూయెన్స్‌తోనో ఒక అమాయకుడిని హ్మ్. వాళ్ళేందంటే తప్పుడు కేసు పెడతారు. అట్లాంటి కేసులలో ఆ వ్యక్తులకు నష్టాలు జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ పోలీసోళ్ళు వాళ్ళతోని కుమ్మక్కై ఆయనకు వ్యతిరేకంగా అంటే నేరం చేయకున్నా అట్లాంటి వ్యక్తులు కఠిన శిక్షలు పడే అవకాశాలుంటాయి కాబట్టి మేమెందుకంటే ఏందంటే మేము కోరేదేందంటే నే ఈ చట్టాల ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే దర్యాప్తులో చాలా ఇంపార్టెంట్ ఇది. కాకపోతే ఏందంటే ఈ ఇప్పుడు మన చట్టాలు ఎట్లున్నాయి? ఒక 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఎవలైతే అమాయకుడు ఉన్నాడో వానికి శిక్ష పడదు. ఆ సూత్రం ప్రాతిపదికన పాత చట్టం ఉండే. ఇప్పుడేందంటే నేరం చేసినోనికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే నేరం చేసినోనికి ఖచ్చితంగా పడాలి. కానీ నేరం చేయని వ్యక్తికి శిక్ష పడద్దు కదా సార్! ఇప్పుడేం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే నేరం చేయని వ్యక్తులను గూడా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ గావచ్చు, వ్యక్తిగత ఇన్‌ఫ్లూయెన్స్ గావచ్చు, ఇంకేదైనా ఇన్‌ఫ్లూయెన్స్‌తోని వాళ్ళను అంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల నూకుతాను. ఇది మాత్రం అమానుషం సార్. ఇట్లాంటి చట్టాల్లో ఇట్లాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఈ మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా జరిగినటువంటి జనగామ ఇన్సిడెంట్ మీ అడ్వకేట్ పైన ఒక సీఐ గారు హ్యాండ్ అంటే కొట్టడము, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము ఇది అని చెప్పేసి మీరు కూడా చూసిల్లు. ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ బయటకొచ్చాయి. సార్ దీని గురించి మీ స్పందన ఏంటిది? సార్ ఈ పోలీసు వాళ్ళు ఏందంటే న్యాయవాదులు సరే వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగా క్లయింట్ యొక్క రిక్వెస్ట్ అంటే ఆయన కోరిక మేరకు కొన్ని సందర్భాలల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే పోలీసు వాళ్ళు ఈ న్యాయవాది ఇక్కడికి ఎందుకు వచ్చిండు అని దురుసుగా ప్రవర్తించడం, మాటలు పోగొట్టుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు సార్ తరచుగా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో మేమే రాజులం, మేము చెప్పిందే వేదం. మాకు ఇప్పుడు మేము అడుగుతాం సార్. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే వెళ్ళి క్లయింట్ పక్షాన ఎందుకంటే చేయని నేరమో లేకపోతే కొన్ని సందర్భాలలో ఏదైనా భూమికి సంబంధించిన కేసులలో ఎందుకంటే వాళ్ళకు వాస్తవాలు నిజానిజాలు వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. ఈ క్లయింట్ ఈయన భయంతో చెప్పకపోవచ్చు. అరే నువ్వు అక్కడనే ఉండరా అని ఇట్లా ఇట్లా భయపడిస్తుంటారు వాళ్ళు. సార్ పరిస్థితి గిదే అని చెప్పే క్రమంలో, వివరించే క్రమంలో ఆ పోలీసులు అంటే ఆ సీఐ గారు, ఎస్ఐ గారు, కొంతమంది కానిస్టేబుల్ ఏదైతే న్యాయవాద దంపతులపై మూకుమ్మడిగా హ్యాండలింగ్ చేయడం నిజంగా అది మేము ఖండిస్తున్నాం. ముక్త ఖండంతో న్యాయవాద లోకం అంతా ఖండిస్తుంది. ఇట్లాంటి చర్యలు మేమైతే ఉపేక్షించాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగద్దు. ఎందుకంటే ఆ కేసులో మీకు మేము సాయం చేయడానికే వస్తాను. మా మా వాదన కూడా వినండి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నిజం కాదనుకుందాం. నిజం కాని పక్షంలో మీ విచారణలో తేలుతుంది కదా. నిజమైన పక్షంలోనే స్వీకరించండి. అంతేగాని ఇట్లాంటి సంఘటనలు అంటే ఏదైతే తన క్లయింట్ కోసం న్యాయం కోసం వచ్చిన వ్యక్తిని మరి అమానుషంగా ఆ న్యాయవాద దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం అయితే ఇది సరైనది కాదు. పోలీసులు మరి సంయమనంతో వ్యవహరించాలి. ఇట్లాంటి పబ్లిక్ కూడా పోయినప్పుడు కూడా వాళ్ళు కొంత మేము పోలీసులం కదా మాకే చెప్తాడా వీడు అని వాళ్ళు ఎదురు తిరుగుతారు. కానీ ఇది పద్ధతి కాదు అది. పోలీసింగ్ ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. మరి ఆ క్రమంలో భాగంగా న్యాయవాదులు వచ్చినా పబ్లిక్ వచ్చినా కూడా సంయమనంతో వ్యవహరించి వారు చెప్పేది విని ఎందుకంటే న్యాయాలు కూడా మీరు మీ దర్యాప్తులు అన్నీ నిష్పాక్షికంగా తేలుతాయి. అప్పుడు తేలినప్పుడే ఎవరైతే దోషి ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. అంతేగాని ఇట్లాంటి సందర్భాల్లో న్యాయవాదులు రావచ్చు, వేరే వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళ మాటలు విని కొద్దిగా సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ప్రజలకి ఏం మెసేజ్ ఇచ్చి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ మీరిచ్చే మెసేజ్. సార్ మంచి క్వశ్చన్ సార్ ఇది. ప్రజలకు నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సార్ ప్రతి ఒక్క పౌరుని కూడా చట్టాల పట్ల అవగాహన అనేది ముఖ్యం సార్. ప్రతిరోజు మనం దైనందిన కార్యక్రమంలో నిద్ర లేచింది మొదలు పండుకునే వరకు చట్ట పరిధిలోనే నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే
ప్రతీది కూడా చట్టం నిర్దేశిస్తూ ఉంటుంది. ఒక ఏ పని చేసినా అది డ్రైవింగ్ కావచ్చు, లేదా మనం భూములు కొనుక్కోవడం కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టు అప్పులు చేయడం కావచ్చు, అప్పు తీర్చడం కావచ్చు, లేదు కళాశాలలకు వెళ్ళడం కావచ్చు, లేదా ఒక వ్యక్తి పట్ల తోటి వారి పట్ల ఎలా వ్యవహరించాలి, వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, లేదా ఆడవారి పట్ల ఏ విధంగా మనం మెలగాలి అనేది ఇట్లాంటి కీలక అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి చట్ట పరిజ్ఞానం కలిగి ఉంటే నిజంగా ఆ చట్టం దానికి అనుగుణంగా ఆ చట్టం ఎట్లా చెప్తుందో దానికి అనుగుణంగా ఆ వ్యక్తి నడుచుకుంటాడు. కాబట్టి అప్పుడే ఈ నేరాలు అనేది జరిగాయి. ఇంకపోతే పబ్లిక్లో కూడా ఏంటంటే ఇంకా కొద్దిగా చైతన్యం అనేది వస్తుంది. అప్పుడే మనం కూడా అంటే ఇట్లాంటి నేరాలకు దూరంగా ఉంటాం. అప్పుడు మన దేశం కానీ, మన సమాజం కానీ, మన గ్రామం కానీ, మన కుటుంబం కానీ నందనవనంగా విలసిల్లుతుంది. ఎందుకంటే నేరరహిత సమాజం ముఖ్యం ఇప్పుడు. అలాంటి నేరరహిత సమాజం స్థాపనే ఇప్పుడు ఈ కొత్త చట్టాల లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి మీరు జీవించాలి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.